శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఆదాయ వ్యయాలకు సంబంధించిన విషయం పక్కకు పెడదాం, ఎందుకంటే మీకు ప్రతి రాశిలో కూడా క్లియర్గా చెబుతూ ఉన్నాను. ఏమిటంటే ఆదాయం అనేటువంటిది మన జీతము, ఖర్చు అనేటువంటిది మనం ఖర్చు పెట్టేటువంటిది. అంటే గత సంవత్సరం దాచుకున్న ధనం ఖర్చు పెట్టచ్చు, అప్పు చేసి ఖర్చు పెట్టచ్చు, లేదు అంటే వీలైనంత వరకు కూడా మన యొక్క కంపెనీలో కానీ మన కుటుంబీకులకు సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టచ్చు. మీరు ఖర్చు పెడతారు అన్నది తప్ప మీ డబ్బులు అని ఎక్కడా లేదు. కాబట్టి ఆ విషయంలో ఆలోచించకండి. ఈ రాశి వారికి సంబంధించి నేను విపరీతంగా ఆలోచించేది ఏమిటంటే ఆరోగ్య సమస్యలు. గతంలోనే జరిగినటువంటి ఆరోగ్య సమస్యల వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు, గతంలోనే జరిగినటువంటి ఆపరేషన్స్ వల్ల మళ్ళీ ఇబ్బందులు, చాలా రకాలైనటువంటి అగ్నితత్వ రాశికి సంబంధించి కాబట్టి ఇంటర్నల్గా శరీరం లోపల ఉన్నటువంటి కఫ, వాత, పిత్త మరియు ఉన్నటువంటి ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవి అన్ని వర్గాల వారికి సమానంగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గృహిణుల విషయంలో, భార్యాభర్తల మధ్యలో లేదా తల్లి కూతుర్ల విషయంలో, ఇంట్లో ఉండే గృహిణుల విషయంలో భార్యాభర్తలకు కానీ తల్లి కూతుర్లకు కానీ పరస్పరం వాగ్వివాదాలు రావడం, గొడవలు రావడం అధికంగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు అనుకున్న సమయానికి పని పూర్తి కాలేదని చెప్పి వారు వీరిపైన విరుచుకుపడడం, గత సంవత్సరం కంటే ఎక్కువ కష్టపడుతున్నాను, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి అనేటువంటి పరిస్థితుల్లో ఉండడం, చాలా రకాలైనటువంటి మానసికమైన ఒత్తిడి వీరి అందు చాలా ఉండడం మనం గమనిస్తాం. వ్యాపారస్తుల విషయానికి వస్తే క్రయ విక్రయ సంబంధితమైనటువంటి విషయాల్లో అంత సజావుగా సాగుతుంది అన్నప్పుడు ఎవరైనా సరే ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల ఇబ్బంది పడే అవకాశం అధికంగా ఉంది. ప్రథమార్థం అంతా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్న నెగిటివిటీ మాత్రం ఆఫ్టర్ అక్టోబర్ 10 నుంచి 25వ తారీఖు మధ్యలో మీకు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అంటే శారీరక శ్రమ, బాధ, మానసికమైన ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేసేటువంటి పనులు ఆలోచించుకొని ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా రైతులు, చేతి వృత్తులు చేసుకునే వారి విషయంలో కూడా అక్టోబర్ కాలం వరకు కూడా అంతా సజావుగా సాగినట్టుగా ఉంటుంది. ఉన్నట్టుండి ఖర్చుల మీద పడతాయి. మీకు ధాన్యం కొనుగోలు సమయంలో కానీ, ఎరువుల కొనుగోలు సమయంలో కానీ ఏమైనా ఆలస్యం చేయాల్సి వస్తే ఆలస్యం చేయకండి. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేసుకోండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ యొక్క జాతకం గురించి విశ్లేషణతో తెలుసుకోండి. ఇవి మనకు ఉగాదికి సంబంధించిన విషయంలో అసలు ఉగాది అంటే ఏమిటి, ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం ఎలాంటి దేవీ దేవతల ఆరాధన చేసుకోవాలో తెలుసుకుందాం. అంటే ఇవన్నీ కూడా మేము క్లుప్తంగా ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పాం. వచ్చే ఎపిసోడ్లో పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా ఏ నెలకు ఆ నెల వీరికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడంతకు ముందు వచ్చేసి వికారి, విరోధి, క్రోధి, విశ్వావసు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది. అసలు ఏంటి పేర్లు ఎలా వస్తాయి అని చాలామందికి సందేహం ఉంటుంది. వాస్తవంగా
ఒకప్పుడు నారద మహామునీశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు ఈ వివాహం ఏంటి, ఈ సంతానం ఏంటి, ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు, దీనిని విష్ణుమాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే, అవునా నారద, అదేమిటో తెలుసుకోవాలని ఉందా అంటే, చిచ్చి ఇవన్నీ నాకెందుకు, అసలు ఇదంతా ఉత్తిదే, ఇవన్నీ ఏం ఉండవు అని చెప్పారట. సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా, స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలే తను. కాబట్టి నారదుల వారు, అయ్యో స్వామి నేను మీకు వెంటనే నీరు తీసుకొని వస్తా అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి స్నానం చేద్దామని స్నానం ఆచరించి మునిగి తేలగానే నారద మహామునీశ్వరులు స్త్రీమూర్తిగా మారిపోయారు. అత్యంత సుందరంగా మారిపోయారు. మంచి జడ వచ్చేసింది, బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు. ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి 60 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 60 మంది సంతానమే ఇప్పుడున్నటువంటి ఈ 60 సంవత్సరాలు. అయితే సంతానం మీద ప్రేమ, మోహము, ఆకాంక్షతో నారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోధిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి, ఏం నారదా ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట. రాగానే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది. అక్కడ ఎటువంటి పిల్లలు, సంతానము, రాజ్యము, చిత లేదు, చితాభస్మము లేదు. వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరులు, ఇదంతా కల్పితం కాదు, పూర్తి విష్ణుమాయ, దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి 60 సంవత్సరాలుగా మార్చి మానవ జీవితంలో ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట. అలా ఆ 60 సంవత్సరాలకి కూడా 60 తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి. సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి. మనకు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అనేటువంటి నామములు 12 నామములు ఉంటాయి. అలాగే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గం గణపతయే నమః అన్న మంత్రము విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి మాసములో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది. ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్కరం. మనందరికీ ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 11 సార్ల నుండి 108 సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ, కుబేర కుంకుమతో కానీ, ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి. దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది, ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు. ప్రతి అమావాస్య నాడు
దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే, మన నిత్యం కొలిచేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి. దానికి మనవంతు కృషి, మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము. అలాగే స్వాతి నక్షత్రం, శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ సమయంలో విష్ణునామ సంకీర్తన శ్రవణ నక్షత్రం నాడు లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రపఠనము, వజ్రదంష్టాయ విద్మహే తీష్ట తంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అని అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.